హాయ్ ఫ్రెండ్స్, చూడండి కొత్త చోటుకి వచ్చాను. చుట్టూ అడవి ఉంది. చూడండి ఫ్రెండ్స్, లొకేషన్ చూసుకోండి. అది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రాళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, చూడండి ఫ్రెండ్స్, చూడండి చూడండి గాజు పులుపుల్లా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మీ ముందే కొన్ని తీద్దామని ఇక్కడే కూర్చున్నాను ఫ్రెండ్స్ నేను. చూడండి చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ ఇక్కడ పెట్టేసి ఇంత చూడండి, మీ ముందే తీస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇంత ఇంత చూడండి ఫ్రెండ్స్, అంతే ఇక్కడ ఇది చూడండి. వాష్ చేయాలి ఫ్రెండ్స్. వాష్ చేస్తే కానీ బాగా కనపడవు. అదే చూడండి చూడండి, ఇదే అదే ఫ్రెండ్స్, చూడండి. నేను గుర్తేసుకుంటున్నాను. ఇదే చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. అడవి కాదు ఫ్రెండ్స్, ఇది అడవిలో తవ్వేసి ఉన్నారు కాబట్టి గాజు పొంకులా ఉన్నాయి. దీంట్లో మంచి వజ్రాలు పొదిగినట్టు రాళ్ళు కూడా దొరికాయి ఫ్రెండ్స్. అది ఏరే వీడియోలో పెట్టున్నాను, మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడే కూర్చొని నేను అన్నీ తీస్తున్నాను ఫ్రెండ్స్. అంతా చూడండి, అన్నీ తీస్తున్నాను. ఇక్కడే ఉంది. మనం తిరుగుదాం, ఎక్కడెక్కడ ఏం రాళ్ళు ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్. ఇలా చూడండి, అంతేదా చూడండి ఫ్రెండ్స్, ఎంత మెరిసిపోతుంది రాయి. అందుకే తీస్తున్నాను. ఏం రాయి అయితే నాకు తెలీదు, కానీ తీస్తున్నాను. ఇదేదా చూడండి, గాజు ముక్కలా ఉందా లేదా ఇది. చూడండి ఫ్రెండ్స్, ఒక్కొక్క దిన్నెలో ఉంటున్నాయి ఫ్రెండ్స్ మంచి రాళ్ళు. ఇంత చూడండి, ఒక్కొక్క దిన్నెలో ఉండవు, దొరకవు కూడా ఎక్కడ పోయినా కూడా. చూడండి, భూమిలో నల్లంగా కనపడితే ఆ రాయి మనకు పైకి వచ్చేసరికి బాగా షైనింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి చూడండి ఫ్రెండ్స్, మీ ముందే తీస్తున్నాను కానీ నేను వేరేగా యాడ తీయడం లేదు ఫ్రెండ్స్. చూడండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను తెల్లారుదాన్ని లేచి ఎండకు ఎందుకు వచ్చాను చూడండి ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇదే గాజు ముక్కలా ఉండే ఫ్రెండ్స్. ఇక్కడ అయితే ఏం రాళ్ళు అయ్యే నాకు తెలీదు, చూపిస్తే కానీ ఏమందాలో తెలీదు. ఇది చూడండి, చూస్తాను. అన్నీ తీసుకొని బాగా మెరిసే రాళ్ళు అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్, లేకుంటే తీసుకోను. వీడియో కూడా తీను మెరిసే రాళ్ళు లేకుంటే. ఇది చూడండి ఎంత బాగుందో.
చూడండి ఫ్రెండ్స్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇదైతే చూడండి, ఇది బ్లాక్గా ఉంది కదా ఫ్రెండ్స్, పైకి తీస్తాను మీరే చూడండి. ఎంత షైనింగ్గా ఉంటుందంటే అంత షైనింగ్ ఉంటుంది. ఇంతే, ఇంకా బ్లాక్గా ఉన్న రాయిని తీస్తాను. ఇదో చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇలాంటి రాళ్ళన్నీ ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ ఏరియా వచ్చేసి మీకు అడ్రస్ చెప్తున్నాను, రాసుకోండి. మళ్ళా నాకు లొకేషన్ పెట్టడం రాదని నేను ఎన్నోసార్లు చెప్పున్నాను మీకు, అందుకే అడ్రస్ చెప్పేస్తున్నాను వీడియోలోనే. ఇది వచ్చేసి అనాసాగరం మండలం, నెల్లూరు జిల్లా, అగ్రహారం రోడ్డు ఫ్రెండ్స్. ఇది చూడండి, అగ్రహారం రోడ్ ఇది. మీరు ఇటు నుంచి వచ్చే పని అయితే నెల్లూరు బద్వేల్ హైవేలో దిగి అగ్రహారం రోడ్ అని 2 కిలోమీటర్లు లోపలికి వస్తే మీకు ఏ లొకేషన్ దొరుకుతుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత ఏరియా అయినా ఉంది, బాగా మీరు తిరిగి చూసుకోవచ్చు. కానీ అదే పనిగా మాత్రం రావద్దు ఫ్రెండ్స్, డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. మీరు ఏదన్నా పని పోయినప్పుడు ఇది దిగి చూసుకొని పోండి చాలు. చూడండి ఫ్రెండ్స్, అదే పనికి వచ్చి డబ్బులు వేస్ట్ చేసుకొని చూడండి గాజు ముక్కులా మెరుస్తున్నాయి. ఇక్కడైతే చాలా బాగా మంచి మంచి రాళ్ళు ఉన్నాయి. ఇది చూడండి, ఇది వాష్ చేసి ఒకరోజు మీకు పెడతానులే ఫ్రెండ్స్ వీడియో ఇవన్నీ. కానీ నేను రాళ్ళు ఎక్కడ వేసానో కూడా నాకు గుర్తులేదు. ఇదే చూడండి, చూడండి చూడండి ఫ్రెండ్స్, మీరే చూడండి. మీ ముందే తవ్వి తీస్తున్నాను కాబట్టి నేనేం దూరంగా తీయడం లేదు, పోవడం లేదు కూడా. బాగా మెరుస్తున్నాయి ఫ్రెండ్స్. పనికొచ్చేవి వేసుకుంటాను, పనికిరాయి అయితే ఇక్కడే పెట్టేస్తాను ఫ్రెండ్స్. ఎందుకు పనికిరాని అన్నీ ఇంటికి తీసుకొని పోవడం. చూడండి, ఇవన్నీ మంచి మంచి రాళ్ళు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. పనికిరాని రాళ్ళు అయితే పెట్టేస్తున్నాను. అన్నీ పనికిరానికే ఏమో తెలీదు, కాకపోతే కొంచెం మంచి రాళ్ళు తీసుకుందామని తీసుకుంటున్నాను. అది చూడండి ఫ్రెండ్స్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ సబ్స్క్రైబర్ దగ్గరికి ఉన్నాను. మీరందరూ కొంచెం సపోర్ట్ చేస్తే నా టార్గెట్ నాకు కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటారు ఫ్రెండ్స్. సబ్స్క్రైబర్ దగ్గర ఉన్నాను కాబట్టి మీరు అందరు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్తోనే ఇంత దూరం వచ్చాను ఫ్రెండ్స్. ఇంకా మీరందరు సపోర్ట్ చేసి లైక్ షేర్ చూడండి, మెరిసిపోతున్నాయి ఫ్రెండ్స్ ఇవి. కానీ ఏం రాలో నాకు తెలీదు, చూపించిన తర్వాత చెప్తాను మీకు. చూడండి ఎంత బాగున్నాయి. ఎప్పుడు కూడా భూమిలో బ్లాక్గా ఉన్న రాయి తీసుకోండి ఫ్రెండ్స్, మెరిసిపోతూ ఉంటుంది. అది ఇంత పెద్దది అంతే. చూడండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు అందరూ సపోర్ట్ చేస్తేనే కదా నేను మంచి మంచి వీడియోలు తీసేది. లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.